చాలా సార్లు ఐవీఎఫ్, ఐయుఐ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ట్రీట్మెంట్ కాదండి. మీ బాడీ ప్రిపేర్ లేకపోవడం వల్ల అలా అవుతూ ఉంటుంది. డాక్టర్స్ ఆర్ అమేజింగ్. మీకు ప్రాపర్ మెడికేషన్స్‌తో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మీ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఫాలికల్స్‌ని మానిటర్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వెన్ డాక్టర్స్ స్టార్ట్ గివింగ్ యువర్ బేసిక్ ఫుడ్ చార్ట్స్. అంటే మిల్క్ తాగండి, స్ప్రౌట్స్ తీసుకోండి, డైరీ ప్రొడక్ట్స్ తీసుకోండి, అండ్ నాన్ వెజిటేరియన్ బంద్ చేసేయండి. అండ్ ఆల్సో రైస్‌ని రిప్లేస్ చేయండి బ్రౌన్ రైస్‌తో, మిల్లెట్స్‌తో. ఇలా ఎన్నో ఫుడ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ హెల్తీ ఫుడ్సే. కాకపోతే పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ కాదు. పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ అంటే మీ బాడీకి తగ్గట్టు మీ ఫుడ్స్ ఎలా ఇవ్వాలి? మీ బాడీ ఈ ఫుడ్స్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్‌లో ఇవ్వాలి అన్నదే ఇంపార్టెంట్. సో, ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. సో, ఎవ్రీ న్యూట్రిషన్ ఫర్ ఎవ్రీ బాడీ వుడ్ బి డిఫరెంట్. సో, పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ ఎప్పుడైతే మనము మెడిసిన్స్‌తో కాంబినేషన్‌లో ఇస్తామో అప్పుడే ఐవీఎఫ్, ఐయుఐ సక్సెస్ రేట్స్ వుడ్ బి హై. I'm Dr. Monica, women's health nutritionist specialized in fertility nutrition.